హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా ఇందిరా పార్క్లో కుల నిర్మూలన సంఘం ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. అంటే రీసెంట్గా ఎవరైతే కులాంతర వివాహాలు చేసుకున్నారో వాళ్ళందరినీ ఆ జంటలని పిలిపించి వాళ్ళకు ఒక చిన్న సత్కారం చేసి సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళు కులాంతర వివాహాల్ని. సో అట్లాంటివి నడవటం వల్లనైనా సమాజంలో ఉన్నటువంటి ప్రేమికులు ధైర్యంగా పెళ్లి చేసుకుని ఎవరినైతే ఇష్టపడ్డారో వాళ్ళతో జీవితాన్ని పంచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో, అంతేకాకుండా ఈ సమాజంలో సమసమాజంగా మారడానికి కుల నిర్మూలన చేయడమే ఒక అంతిమ లక్ష్యం అని చెప్పేసి కూడా వాళ్ళు కులాంతర వివాహాల్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు వెలుగులోకి వచ్చిన ఒక వార్త చూసినట్టయితే చాలా బాధ అనిపించింది. ఆ రెండింటికి సంబంధం ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. బ్రూటల్ మర్డర్. తెలంగాణలో మరో పరువు హత్య. యువకుడిని దారుణంగా హతమార్చిన దుండగులు. తెలంగాణ రాష్ట్రంలో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు దారుణ హత్యకు గురైన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే మామిళ్లగడ్డ గ్రామానికి చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి అనే యువకుడిని కొంతమంది దుండగులు అర్ధరాత్రి మాటు వేసి అత్యంత కిరాతకంగా బండరాలతో తలపై మోదీ చంపేశారు. ఇంకా కులం ఎక్కడుందండి అని అనుకుంటూ ఉంటాం. మీరే చెప్పండి, జీవితాంతం కలిసి బ్రతకాలని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుని ఒక్కటవ్వాలని తలుచుకున్నప్పుడు కేవలం కులం అనే ఒక కారణాన్ని చూపి, కులం అనే బూచిని చూపి తల్లిదండ్రులు ఆ ఇద్దరు పిల్లల్ని కలవకుండా విడదీయడమే తప్పైతే మళ్ళీ ఆ జంటలో ఒకరిని చంపేయడం, ఇట్లాంటి పరువు హత్యలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అసలు కులమే లేదని చెప్పేసి మాట్లాడుకుంటున్నటువంటి చాలా మంది మాటల్ని పరిగణలోకి తీసుకుంటే మరి ఈ ఘటనలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కేవలం ఈరోజు వేరే కులం వ్యక్తిని మనం ప్రేమిస్తున్న కారణంగా ఎంతో మంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఇష్టంగా పెంచుకున్నటువంటి పిల్లల్ని కూడా దూరం చేసుకోవడానికి సైతం తయారవుతున్నారు. ఈ వ్యవస్థలో కులం అనేది అంత బలంగా వేళ్ళూనుకుపోయింది అని మనం అర్థం చేసుకోవచ్చు. మనకేమైనా అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు డబ్బులు కావాలన్నా, రక్తం కావాలన్నా, ఇంకేదో కావాలన్నా అవసరాలు వచ్చినప్పుడు మన కులపోడేనా అని చూస్తున్నామా? చూడము, మన అవసరం కదా. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి మాత్రం కులాంతర వివాహం చేసుకుంటాను అంటే పిల్లల్ని ఏమాత్రము క్షమించకుండా తల్లిదండ్రులు అదో నేరంగా భావిస్తున్నారు. సమాజం కూడా కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళని అంత రెస్పెక్టెడ్గా చూడలేకపోతుంది. గేలి చేస్తున్నారు. పుట్టిన పిల్లలకి ఏ కులాన్ని అంటిస్తారు అని చెప్పేసి. అంటే పుట్టిన పిల్లలకి బీసీ వేస్తారా, ఎస్సీ వేస్తారా, ఎస్సీ వేస్తారా, ఓసీ వేస్తారా? మీరిద్దరూ రెండు వేరు సామాజిక వర్గం నుంచి వచ్చిన అని చెప్పేసి సమాజము, కుటుంబ వ్యవస్థ అందరూ కలిసి ప్రేమికుల్ని విడదీసే కుట్రని చేస్తున్నందుకు ఇలాంటి ఘటనలన్నింటినీ మనం చదవాల్సి వస్తుంది. ప్రతి మనిషికి జీవించే హక్కునిస్తున్నటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈ ప్రేమ వివాహాలన్నీ కూడా జరుపుకోవచ్చు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వాళ్ళు వేరే కులం వాళ్ళైనా సరే పెళ్లి చేసుకొని సంతోషంగా జీవించవచ్చు. ఎప్పుడు ఆ తర్వాత పేరెంట్స్ మళ్ళీ కరుణించి దయదలిచో లేకపోతే కరిగిపోయి వాళ్ళు ఏం తప్పు చేయలేరు కదా అని రియలైజ్ అయితే పేరెంట్స్ పిల్లల దగ్గరికి వెళ్ళి కలుపుకుపోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? పిల్లలు ప్రేమిస్తూ ఉంటే వీళ్ళు ఓర్వజాలకు అసలు కులం ఎక్కడ పోతుందో, మళ్ళీ మనల్ని కుల బహిష్కరణ చేస్తారు అనేటటువంటి కారణాల వల్ల సొంత పిల్లలను, కన్న బిడ్డలను కూడా కడదేర్చే పరిస్థితులు ఈరోజు వస్తున్నాయి. దుండగులను పెట్టి చంపించే అవసరం అంతేమొచ్చింది? ఒక మనిషి ప్రాణం కంటే కూడా కులం ఎక్కువైందా? మన భారతీయ వ్యవస్థలో అసలు కులం ఎంత దారుణంగా ఉంది, కుల వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది. మనుకాలం నాటి నుంచి వస్తుంది కుల వివక్ష, వర్ణ వివక్ష, మనుషుల్ని దూరం చేయడము, కులాల స్థాయిని బట్టి, కులాలను బట్టి ఆ మనిషికి గౌరవించడము, వాళ్ళకి పిల్లనియాలనా వద్దా, ఇట్లాంటివన్నీ డిపెండ్ అయి ఉన్నప్పుడు మరి ఇంత పురోగమించి మనం స్వతంత్ర భారతదేశంలో రిపబ్లిక్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న తరుణంలో నిన్న అర్ధరాత్రి అంటే ఇంచుమించు అది రిపబ్లిక్ డే రోజే. సో రాజ్యాంగాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న రోజే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇట్లా ఒక ప్రేమ జంటలోని ఒక ప్రేమ పక్షిని చంపేసినట్టుగా ఒక మనిషిని చంపడం అనేది అత్యంత దారుణమైన విషయం. మన భారతదేశంలో మాటికి కులాలందరూ ఒక్కటే, అసలు కుల వ్యవస్థ లేదు, కుల వివక్ష అసలే లేదు అని చెప్పేసి చాలామంది మైకుల మీద వాగుతూ ఉంటారు. వాళ్ళందరూ కళ్ళు తెరిచి చూడండి కొంచెం.
చాలా మంది ఏమో మాకు కుల వివక్ష లేదు, మేము కులాన్ని బట్టి మనుషులకి ట్రీట్ చేయము అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకుంటారు. కానీ కట్ చేస్తే వాళ్ళు అన్నిట్లో కలుపుకుపోయినా కానీ పెళ్లి విషయం వచ్చేసరికి సొంత బిడ్డ కానీ చెల్లి కానీ అన్న కానీ వేరే కుల వ్యక్తుల్ని ప్రేమించినట్టయితే ఆ ప్రేమను ఆపేసేయమని పెళ్లి వరకు తీసుకెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళది వాళ్ళే బెదిరిస్తూ ఉంటారు. ఇట్లాంటి ఘటనలు ఎందుకు వస్తున్నాయి మరి? కులం అనేదే ఈ భారతదేశంలో లేనప్పుడు, ఈరోజు ఈ భారతదేశంలో కుల వివక్ష లేనప్పుడు ఎన్ని అంతరాలు ఉన్నాయి చూడండి మన సమాజంలో, మన మధ్య, మన కళ్ళ ముందు, మనలో మనకే. కొనసాగింపు చూస్తే, అనంతరం డెడ్ బాడీని జనగామ నుంచి పిల్లలమరికి వెళ్లే రహదారిలో ఉన్న మూసీ కెనాల్లో పడేశారు. అయితే 6 నెలల క్రితం కృష్ణ కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇప్పటికే పలు హత్య కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న అతడు దారుణ హత్యకు గురి కావడంతో అంతా అయోమయం నెలకొంది. కృష్ణది పరువు హత్యనా లేక పాత కక్షలే కారణమా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి మీరు వార్తల్ని చూసినా కానీ ఇది ప్యూర్గా కులానికి సంబంధించి, అంటే కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో మాత్రమే చేసిన హత్యగా మనందరికీ తెలుస్తుంది. సో మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, కులం ఎక్కడుంది, కుల వివక్ష ఎక్కడుంది అని చెప్పేసి క్వశ్చన్ చేయడం ఆపేసి ఫస్ట్ మనం సొంతంగా కుల వివక్షని ఫాలో అవుతున్నామా, లేకపోతే మనం అందరినీ సమానంగా ట్రీట్ చేయగలుగుతున్నామా లేదంటే మన వల్ల ఎవరి హక్కులైనా హరించబడుతున్నాయా అన్నది ఆలోచించినట్టయితే ఈరోజు సమాజంలో ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఒక మనిషి తన జీవితంలో ఏం చేయాలి, ఎటువైపు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, ఏ వ్యక్తితో జీవితం మొత్తం గడపాలి అన్న విషయాలు తను సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని కులానికి లోబడో, హోదాకు లోబడో, డబ్బుల్ని చూసో, వీటన్నిటి కారణాల వల్ల కాదు. ఎవరో మ్యానిపులేట్ చేస్తే ఈరోజు నేను పెళ్లి చేసుకునే స్థితిలో ఉంటే నా జీవితాన్ని నేను ఎట్లా ముందుకు తీసుకెళ్తా? పరువు హత్యలు ఎన్నో నమోదవుతున్నటువంటి ఈ సమాజంలో ఖచ్చితంగా మనం అందరం కూడా కులరహిత సమాజం కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు కులాంతర వివాహాలు చేసుకున్న జంటల్లో ఎవరినో ఒకరిని చంపేస్తే అప్పుడు అందరూ ఏమంటున్నారంటే అది కుల వివక్ష, అది ఏంటి కులాంతర వివాహం చేసుకున్నందుకు జరిగిన పరువు హత్య కాదు, కాకపోతే ఆస్తి వివాదం వల్ల చంపేయబడ్డది అని చెప్పేసి ఇట్లా కొన్ని కొత్త పాయింట్లను బయటికి తీసి మొత్తానికి పరువు హత్య అనే కాన్సెప్ట్ని దూరం చేసి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇదంతా కాదు. నిజానికి మనకు ఉన్నటువంటి మూఢ విశ్వాసాలు, మనకు ఉన్నటువంటి కులపిచ్చి, వాళ్ళు ప్యూర్గా ఇది కులపిచ్చి, ఇది ముమ్మాటికి కులపిచ్చే. మన కులపిచ్చితోన మన సొంత బిడ్డలనే ఎడవాపుకుంటున్నాం అన్న విషయాన్ని మనం నెత్తిలో పెట్టుకోకపోతే ఖచ్చితంగా ఈ సమాజం ఎంత ముంగటకు పోయినా కానీ కులాన్ని దాటి రాకపోతే మనం ఎప్పటికీ అభివృద్ధి చెందలేము.